హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తలతో మాట్లాడటం జరిగింది. ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ సారాంశం కనుక మీరు చూసినట్లయితే మామూలుగా ఉండదన్నమాట. ఒక రేంజ్ లో ఉంటది. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ప్రతిపక్షాలు భయపడుతూ ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్షం అందుట్లో జనసేన వస్తుంది, బీజేపీ వస్తుంది, టీడీపీ వస్తుంది. ఓకే, ఇప్పుడు అధికార పక్షంగా ఉన్నారు కాబట్టి అలాగే చెప్తారు. అధికార పక్షం భయపడుతూనే ఉంది. నిద్రపోయినా, నిద్ర లేచిన, మైకు పట్టినా, మైకు లేకపోయినా, మందు తాగుతున్నా, హెలికాప్టర్ లో కొత్త వాటిలో ప్రయాణం చేస్తూ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి జపం లేనిదే వారికి కనీసం కంచం దగ్గర ముద్ద కూడా దిగట్లేదు అనేది వాస్తవం. ఎందుకు నేను ఇలా చెప్తూ ఉన్నానంటే, జగన్ జపం చేయిందే రోజు గడవని కార్యకర్తలు, కూటమి ప్రభుత్వ నాయకులు బోల్డ్ మంది ఉన్నారు. అది భయంతో వచ్చే మాటలు, భయంతో వస్తుంది. అయితే ఈరోజు మీటింగ్ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా మాట్లాడటం జరిగింది ఒక విషయం గురించి. గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు జేసీ దివాకర్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో సరైన బలం లేదు, టీడీపీ ఆధిక్యంలో ఉంది, ఇద్దరు ఉన్నారన్నా లాగేద్దామంటే మన ఎమ్మెల్యేనే నేను హౌస్ అరెస్ట్ చేసి పక్కన పెట్టి రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ జరిగే విధంగా చూశాను. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే ఎక్కడ గెలవని కూటమి ప్రభుత్వం అన్ని ఏరియాల్లో అందరినీ భయపెట్టి కొని ఇటువంటి నీచ రాజకీయ సంస్కృతికి తెరలేపింది. ఇది విషవృక్షమై మిమ్మల్ని తినేస్తుందని వార్నింగ్ ఇస్తూ, ఎవరన్నా ఒకవేళ మిమ్మల్ని ఎవరన్నా ఇప్పటికే చాలా మంది మహిళల్ని అరెస్ట్ చేసి రాత్రులకు రాత్రులు శారీలు కట్టుకుంటా అన్నా కూడా నైటీల మీదే అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో పెట్టిన సందర్భాలు కోకోలలు ఉన్నాయి. 4-5 మహిళలు అక్రమంగా అరెస్ట్ చేసిన కేసులే ఉన్నాయి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ రోజు మీటింగ్ లో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరైతేనే కేసులు పెడతారో పెట్టించుకోండి, ఎవడన్నా కేసులు పెడతా అన్నాడా పెట్టమని చెప్పండి, కొడతాడా కొట్టించుకోండి, ఏమైనా చేస్తాడా చేయమని చెప్పండి. కానీ మీరు బుక్ లో పేరు రాసుకోండి. అది రెడ్ బుక్కే ఆయన్ని చెప్పను కానీ ఏ బుక్ లో అయితే పలానా వ్యక్తి అన్న మీరు పేరు రాసుకుంటాడో వాడికి మనం సినిమా చూపిద్దాం. జగన్ 2.0 మామూలుగా ఉండదు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఎక్కడ అధికారంలోకి వస్తే ఏం చేస్తాడో అన్న భయంతో చాలా మంది నాయకులు తర్జన భర్జనలు పడుతూ ఉన్నారు. ఒక్క సంవత్సరానికే జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నటువంటి పాజిటివిటీ కొన్ని వందల రెట్లు పెరిగి కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి కొద్దిగున్న పాజిటివిటీ కూడా జంపు జిలాని అయిపోయింది. సో ఇటువంటి క్రమంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఏమవుతుందా అన్న బాధ కన్నా రాకుండా ఎలా చూడాలి, ఆయన పైన ఎలా నిందలు వేయాలి, ఎలా కేసులు పెట్టాలి, ఎలా గతంలో అయితే 1,00,000 కోట్లు అని చెప్పేమో అది కూడా తుస్సుమంది, 1,00,000 కోట్లు ఏమీ ఆయన తినలేదని తెలిసిపోయింది ప్రజలందరికీ. ఆ బాబాయిని చంపాడన్నారు, బాబాయి చంపిన కేసులో కూడా ఆయన్ని ఏమి చేయలేకపోయాం. చివరికి మనం కూడా రాళ్లతో కొట్టాం, మీటింగుల్లో కత్తితో పొడిపించి చంపేయడానికి ప్రయత్నించాం, అయినా కూడా బ్రతికే ఉన్నాడు. ఈడు మళ్ళీ వస్తే మన తాట తీస్తాడన్న విషయం కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అర్థమైంది. సో ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా కూడా కొన్ని రెట్లు సింపతి కలుగుతుంది అనే విషయం కూడా వాళ్ళ మధ్యలో మాట్లాడుతున్న మాటల్లో తెలుస్తుంది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి వారి గుండెల్లో సింహ స్వప్నంలా నిద్రిస్తున్నాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అటువంటి తరుణంలో పదే పదే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పాల, పదే పదే ఒకే మాటని, నిన్ను బాధ పెట్టినోడు ఎక్కడున్నా రిటైర్డ్ అయినా తీసుకొస్తా, వేరే దేశంలో ఉన్నా తీసుకొస్తా, నీవు పేరు రాసుకో అంతే, సినిమా చూపించడం నా బాధ్యత అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉంటే ఛానల్స్కి అలా అతుక్కుపోయారు. అంతా లైవ్ వస్తున్న ఛానల్స్కి అందరికి అలా అతుక్కుపోయారు. సో ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేసే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. ఆయన అరెస్ట్ చేసి లోపల పెట్టినా కూడా అది జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ తప్పించి కూటమికి అందుట్లో నయా పైసా ఉపయోగం కూడా లేదు. ఇప్పుడు ఉన్న సోషల్ మీడియాని టచ్ చేసి జగన్ని ముద్దాయిగా ప్రూవ్ చేసే సత్తా దమ్ము ఎవరికి లేదు. ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా సోషల్ మీడియాని ఈక కూడా పీకలేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా మహా అయితే కొట్టుకొని 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 10 ఛానళ్ళు ఉంటాయి. కానీ సోషల్ మీడియా షార్ట్ల రూపంలోనే కొన్ని కోట్ల లక్షల షార్ట్లు వెళ్ళిపోతాయి. జగన్మోహన్ రెడ్డికి ఉన్న బలం, బలగం, సైన్యం మొత్తం సోషల్ మీడియా అండ్ కార్యకర్తలే. ఏ మ్యాటర్ని ఎంతవరకు తీసుకెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత తోడుగా నిలబడాలి, అసత్య ప్రచారాన్ని ఫ్యాక్ట్ చెక్ చేసి ప్రజలకి ఎలా
చూపించాలి అనటంలో అధికార ప్రతినిధులతో పాటు వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాని ధీటుగా ఎదుర్కోవడానికి ఇండిపెండెంట్ జర్నలిస్టులు కూడా చాలా మంది సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వార్నింగులు పాపం కూటమి ప్రభుత్వాన్ని నిద్రపోకుండా చేస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పాడు కదా! 2.0 అంటే అది ఎట్టుంటదో ఇప్పటి నుంచే భయమేస్తుంది అందరికి అని. అది అందరి భయం కాదు. చంద్రబాబు నాయుడు గారి భయం. లోకేష్ గారిని కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. మెయిన్ లోకేష్ గారే ఇంత అరెస్టులకు కారణం అని తెలుస్తుంది. లోకేష్ గారిని కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్‌గా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం కూలిపోతే మాత్రం ఎలక్షన్ కౌంటింగ్ మొదటి గంటలోనే ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ అయిపోతాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి వార్నింగ్ తాలూకా ఎఫెక్ట్ కాబోతుంది అని మాత్రం వైఎస్ఆర్‌సీపీ గట్టిగా నమ్ముతుంది. సో ఆ ధైర్యంతోనే, ఆ బలంతోనే, ఆ నమ్మకంతోనే జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా నిలుస్తుంది క్యాడర్ అండ్ మీడియా. సో ఇప్పుడు ఆయన చెప్పిందేంటి, కొడితే కొట్టని, తిడితే తిట్టని సినిమా చూయించటం మాత్రం పక్కా 100% సక్సెస్‌ఫుల్ స్టోరీ అవుతది అని చెప్తూ ఉన్నారు. మరి ఏ రేంజ్‌లో సక్సెస్ అవుతుందో మనమే వేచి చూడాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.